అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా గూడూరు నుండి శ్రీశైల పాదయాత్రకు 6వ రోజు మీకు నేను చూపించబోతున్నాను. 6వ రోజు పాదయాత్రలో ఎన్నో అద్భుతాలను మీకు కనిపించేటట్లుగా చూపిస్తూ ఉంటాను. మేము వట్వర్లాపల్లిలోని ఈ యొక్క స్కూల్ దగ్గర మేము రాత్రి సేద తీర్చుకున్నాము. ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదులను ఆచరించుకొని భక్తిపూర్వకముగా యాత్రను ప్రారంభించాము. రాత్రి పడ్డటువంటి వర్షం కారణంగా రోడంతా కూడా శుభ్రంగా మారిపోయింది. వట్వర్లాపల్లిలోని ఈ యొక్క గ్రామము నుండి ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ అంటూ నామమును పలుకుకుంటూ మేము యాత్రను ముందుకు కొనసాగించాము. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, 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 ఓం నమ శివాయ. వట్వర్లాపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయము, అదేవిధంగా బసవేశ్వరుని మంటపము, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఈ అందమైన ప్రకృతిలో ఈ యొక్క స్వామివారులను చిన్న చిన్న ఆలయాలను దర్శించుకుంటూ మనం బయలుదేరుతూ ఉంటే మనసు ఎంతో సంతోషాన్ని కలగచేస్తూ ఉంది. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, 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 నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ. కొద్ది దూరం రాగానే ఇక్కడ మేము కాస్త విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఇక్కడ విశ్రాంతి తీసుకొని తిరిగి యాత్రను ప్రారంభించాము. ఈ యాత్రలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం 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 నమో నారాయణ, ఓం నమ శివాయ. లోపల వారే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, నమో నారాయణ, ఓం
నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ. శ్రీశైలం రోడ్డు పైన ఉదయం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్డు శుభ్రంగా చక్కటి ప్రకృతి అందాలు కనిపిస్తున్నాయి. మన కండ్ల ముందు కదులుతున్నాయి. మన హృదయం మాత్రం శివుని వైపు పరిగెడుతుంది. వాహనాలు పక్కన వేగంగా వెళుతున్నాయి. వెళ్ళిన ప్రతిసారి వాటి ధాటికి గాలి బలంగా తాకుతుంది. ఆ సమయంలో గురుస్వామి చెప్పిన మాటలు భక్తి ఉన్న జాగ్రత్త తప్పకుండదు అనేటటువంటి మాట మాకు గుర్తుకు వచ్చింది. అందరము ఎడమ వైపున వరుసగా క్రమశిక్షణగా నడిచాము. ఓం నమో నారాయణ ఓం నమ శివాయ 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 ఓం నమో నారాయణ ఓం నమ శివాయ. ప్రకృతి అందాలు లోతైనటువంటి ఆ అడవి మార్గమునందున లోతైనటువంటి ఆ గుంతలను చూస్తూ ఆ ప్రకృతి అందాలను కనుల నిండుగా చూస్తూ యాత్ర ముందుకు సాగుతూ ఉంది. అదిగో చూడండి, అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పెద్దని లోయ, ఆ లోయలు దాటుకుంటూ మనము ఈ ఎత్తులు అదేవిధంగా గుట్టలు ఎక్కుతూ మనము పాదయాత్రను కొనసాగించవలసి ఉంటుంది. గురుస్వామి చెప్పినటువంటి జాగ్రత్తలను పాటించుకుంటూనే మేము ఈ కొండ అందాలను చూసుకుంటూ చక్కగా ఈ పాదయాత్రను నిర్వహిస్తూ ఉన్నాము. ఓం నమ శివాయ ఓం నమో నారాయణ 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 ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక భక్తి భావముల చేత ఎంతో సంతోషంగా ప్రకృతి అందాలను చూస్తూ అక్కడక్కడ కనిపించేటటువంటి చిన్న చిన్న జంతువులు, పక్షులు అదేవిధంగా ఎంతో సంతోషాన్ని కలగచేస్తూ ఉన్నాయి.
శ్రీశైలం హైవే మీదుగా వాహనాలు రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. బస్సులు, కార్లు, లారీలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కొన్ని క్షణాలు భయం కలిగించిన మా విశ్వాసం మాకు ధైర్యం ఇచ్చింది. గురుస్వామి అందరికీ మళ్ళీ సూచించారు, చిన్నపిల్లలు మధ్యలో ఉండాలి, పెద్దవాళ్ళు బయట వైపున, ఎవరూ ఫోన్ మాట్లాడకూడదు, ఒకే వరుసలో అందరూ రావాలని చెప్పడం జరిగింది. ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, క్రమశిక్షణనే మన రక్షణ అని గురుస్వామి గారు చెప్పడం ద్వారా గురుస్వామి చెప్పిన మాటలు మాకు ఎంతో సంతోషాన్ని, అదేవిధంగా రక్షణను ఇచ్చాయి. సూర్యుడు మధ్యాహ్న కాలమున మండుతున్నాడు. ఆ రోజు మాకు ఎంతో అలసట కనిపించింది. కానీ ఎవ్వరూ ఆ అలసట గురించి కానీ మాట్లాడలేదు. అందరూ ఒకే నోట ఒకే మాట, శివ శివ. మధ్యాహ్నము చోట రోడ్డు పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకొని కాఫీ టీలను తాగి నీళ్లను సేవించి మళ్ళీ యాత్రను ప్రారంభించాము. కొద్దిసేపు కండ్లు మూసుకొని శివనామ ధ్యానం చేసుకొని, అది కేవలం విశ్రాంతి కోసం కాదు, అది మన భక్తికి, శక్తికి నిదర్శనంగా మారింది. పలకరించవో ఉలుకవో నన్ను పలకరించవో, నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ, నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ, నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ. హైదరాబాదు నుండి కొంతమంది భక్తులు రావడం జరిగింది. వారి మాటల్లో ఈ యొక్క యాత్ర అనుభవాల గురించి స్వామి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. స్వామి, మీరు ఎక్కడి నుంచి పాదయాత్రకు వచ్చినారు? మీరు ఈ పాదయాత్రలో మీరు కలిగినటువంటి అనుభవము, అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి ఈ పాదయాత్రలో మీకు కష్ట నష్టాల గురించి కొంత తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మేము ఉమామహేశ్వర క్షేత్రం నుంచి జాయిన్ అయ్యామండి నిన్న. మీ ఊరండి? సొంత క్షేత్రము? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సంతోషం. మా వదినల ద్వారా తెలుసుకొని వచ్చాము. చాలా బాగుంది. వీలైనన్ని సార్లు రావచ్చు. ఎంత నడిచినా ఇంకా నడవాలనే ఉత్సాహంగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు గురూజీకి ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు చేయాలి, ఎంతో మంది రావాలని కోరుకుంటున్నాను. గంగజలమున్న సేపకములు ఎంగిలంటున్నాయి శివ, గంగజలము సేపకములు ఎంగిలంటున్నాయి శివ, హర హర. మొత్తం ఎంగిలంటున్నాయి శివ, స్వామి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. స్వామి, మీరు ఈ పాదయాత్రలో ఎక్కడి నుంచి ప్రారంభమైనారు? మీ సొంత ఊరు ఎక్కడ? మీ పేరు చెప్తారా దయచేసి? ఓం నమ శివాయ స్వామి. మా సొంత ఊరు చలివేంద్రంపల్లి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ప్రస్తుతం మేము హైదరాబాద్లో పనిచేస్తున్నాము. మేము ఈ పాదయాత్ర వార్త విని మేము ఇందులో పాల్గొనాలని అనుకున్నాము. మేము ఉమామహేశ్వరం 5వ రోజు ఉమామహేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి పాదయాత్ర ముగింపు వరకు చేయాలనుకున్నాము. కాబట్టి ఈ పాదయాత్ర చాలా సంతోషంగా ఉంది. మన యొక్క హైందవ సంస్కృతిలో, ఈ సనాతన ధర్మంలో ఈ యొక్క పాదయాత్రలు ఇవన్నీ చేయడం చాలా మంచిది. ఈ పాదయాత్ర అనేది మనకు మన దినచర్యలో భాగంగా చేసుకోవడానికి అసలు మన శివుడు మనకు కల్పించుడు ఇలా చేసుకోవాలని. మన ఆరోగ్యంగా ఉండాలన్నా ఇలాంటి యాత్రలు చేయాలి. ఆ శివుడు మన ఆరోగ్యం గురించి కానీ, మన బాహుబావుల గురించి చూడడం కానీ మన ఎంతో శ్రద్ధ వహించి మనకి ఇన్ని సంస్కృతులు, ఇన్ని పండగలు చేసుకోవడానికి కూడా మన హైందవ సంస్కృతిలో ఇది ఒక భాగంగా చేయడము, మన ఈ హిందూ ధర్మంలో పుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ శివానంద స్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరగడం
చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామికి చాలా ధన్యవాదములు. ఇంతమందిని తాను కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పాదయాత్రను ఎన్నో సంవత్సరాల నుంచి పూర్తిగా 10 సంవత్సరాల నుండి చేస్తున్నాడు కాబట్టి చాలా సంతోషము. శివానంద స్వామి గారికి ధన్యవాదములు. స్వామి, ఇలాంటి యాత్రను నేను మళ్ళీ మున్ముందు కొనసాగిస్తే పాల్గొనడానికి చాలా సన్నద్ధతో ఉన్నాను స్వామి. ఓం నమ శివాయ. ఇక్కడ మీ పాదయాత్ర కార్యక్రమంలో గురుస్వామి వారు మీకు భోజనాలకు సంబంధించి కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా కొన్ని? స్వామి, ఓం నమ శివాయ. అసలు భోజనం అనేది మేము ఇంటి దగ్గర ఏదో ఒక టైంకి ఎక్కడ తింటాము డ్యూటీలో ఉండి అని కరెక్ట్ టైం టు టైం భోజనాలు ఎంత నీట్గా చేయించి మమ్మల్ని అసలు ఆకలితో లేకుండా కరెక్ట్ టైం చేయించడం చాలా ఆ భోజనం కల్పించిన భక్తులకు చాలా ధన్యవాదములు. అది శివానంద స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను స్వామి. భోజనం గురించి ఎలాంటి ఇబ్బందులు లేదు. సంతోషం. మరి మీకు ఇప్పుడు కలిగినటువంటి అనుభూతి ద్వారా వచ్చే సంవత్సరం నీతో పాటు ఇంకా నలుగురిని పట్టుకొచ్చే ఇది ఉందంటారంట స్వామి? కంపల్సరీ స్వామి. ఆకాశమంతా నారింజ రంగులో మెరుస్తుంది. రోజంతా నడవడం వలన కాలు నొప్పులు ఉన్నాయి. కానీ మా గుండె నుండి ఒకే ఆనందం. ఎందుకు అంటే శివానంద గురుస్వామి చెప్పినటువంటి మాటలు. అది శివుని యొక్క దర్శనం వలన కలిగే సుఖం. మనసులో కొందరు నినాదాలు చేస్తూ మరికొందరు శివుని పాటలు పాడుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. శివానంద గురుస్వామి మా అందరిని ఇక్కడ కూర్చోబెట్టి అందరికీ టీ కాఫీలను ఏర్పాటు చేశారు. ఇక్కడనే మేము కాస్త విశ్రాంతి తీసుకొని ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క అరుగుపైనే కూర్చొని కాస్త శివుని నామస్మరణ చేస్తూ గురుస్వామి ఇచ్చినటువంటి ఆతిథ్యము అనగా ఇక్కడ మాకు టీ కాఫీలను ఏర్పాటు చేశారు. టీ కాఫీలను సేవించి తిరిగి యాత్ర ప్రారంభించాము.
వటవర్లపల్లె నుండి రోడ్డు మార్గమున నడుస్తూ ఉంటే ఆ రోడంతా కూడా కాళ్ళను తినేసింది. కాళ్ళు చూడండి ఎంత ఎర్రగా మారిపోయాయో. ఈ కాళ్ళ నొప్పులు పెట్టుకొని మేము శివనామ స్మరణను చేసుకుంటూనే యాత్రను మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నాం. అక్కడక్కడ సేద తీర్చుకుంటూ, అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ మా యొక్క యాత్రను తిరిగి కొనసాగిస్తూ ఉన్నాము. ఈ రోజంతా నడిచినటువంటి అలసట ఈ చెక్ పోస్ట్ను చూడగానే మాకు ఆనందం కలిగింది. ఎందుకు అంటే ఈ యొక్క చెక్ పోస్టుకు మేము రావడము ఎంతో సంతోషాన్ని కలగచేసింది. ఈ యొక్క దోమలపెంటలోని ఈ చెక్ పోస్టుకు దగ్గరలోనే మేము బస చేసేటటువంటి రామాలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది. మేము ప్రతి సంవత్సరమునందున రామాలయంలో బస చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆ గమ్యానికి దగ్గరలో రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలగచేసింది. ఈ రోజు నడిచింది కేవలం రోడ్డు పైన కాదు, మన అంతరంగంలో ఉన్న బలహీనతల పైన. ఇంకా పాదయాత్రల అనుభవంల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హరహర మహాదేవ, ఓం నమః శివాయ. ఇక ముందు కనిపించేటటువంటి ఆ ఆలయానికి చేరుకుంటే చాలు మన గమ్యం వస్తుంది. శివనామ సంకీర్తనలు చేస్తూ మేము ఈ యొక్క సన్నిధికి చేరుకున్నాము. దోమలపెంటలోని ఇక్కడ ముందు కనిపించేటటువంటి ఈ రామాలయంలోనే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ బస చేస్తాము. కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడనే మేము బస చేస్తూ ఉంటాము. మా వీడియోలను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోలను మీకోసం ఇంకా ఎన్నో చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆలయం లోపలికి పోయి కాస్త విశ్రాంతి తీసుకొని భోజనాలను సేకరించి ఈ రాత్రి ఇక్కడనే బస చేద్దాం పదండి. పాదయాత్రలో బయలుదేరినము ఓ మంజునాథా, నా మంజునాథా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. పాదయాత్రలో బయలుదేరినము ఓ మంజునాథా, ఓ మంజునాథా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. ఆకులు అల్లిన అడవి కోనలు, ఆకులు అల్లిన అడవి కోనలు, ఆకులు అల్లిన అడవి కోనలు, ఆకులు అల్లిన అడవి కోనలు, పువ్వులు చల్లిన పూల బాటలు, పువ్వులు చల్లిన పూల బాటలు, పువ్వులు చల్లిన పూల వానలు, పువ్వులు చల్లిన పూల వానలు. ఏడబాయనో ఏడాగెనో ఓ మంజునాథా, నా మంజునాథా, నీ సేవలో నిన్ను జీవులము ఓ మంజునాథా. పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా, నా మంజునాథా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. ప్రసాదమిచ్చిన పసిడి పంటలు, ప్రసాదమిచ్చిన పసిడి పంటలు, ప్రసాదమిచ్చిన పసిడి పంటలు, ప్రసాదమిచ్చిన పసిడి పంటలు, దీపములిచ్చిన జంగమ దేవుడు, దీపములిచ్చిన జంగమ దేవుడు, దీపములిచ్చిన జంగమ దేవుడు, దీపములిచ్చిన జంగమ దేవుడు. ఏడబాయనో ఏడాగెనో ఓ మంజునాథా, నా మంజునాథా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా. అందరము కూడా భక్తి ప్రసాదాన్ని స్వీకరించి భక్తితో ప్రసాదాన్ని స్వీకరించేటందుకు సిద్ధంగా ఉన్నాము. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ అనేటటువంటి నాదాలను పలుకుకుంటూ
భక్షేసు సమయే హరనామస్మరణం అంటారు. ఈ హరిన నామస్మరణము చేసుకుంటూ భోజనము చేసి ఇక్కడనే సేద తీర్చుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. 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 ఓం నమ శివాయ. హర నమ పార్వతీపదే. హర